హనుమకొండ జిల్లా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తంగా 62 ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. హన్మకొండలో జవహర్లాల్ నెహ్రూ గ్రౌండ్లో 3 రోజుల పాటుగా జరగనున్న సీఎం కప్ అథ్లెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్, స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ అథ్లెటిక్ పోటీలకు పాల్గొనేందుకు తెలంగాణ జిల్లాల నుంచి 1648 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యమిస్తోందన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించి జాతీయ స్థాయిలోనే తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు. ఆటలు ఆడటంతో ఆరోగ్యంతో పాటుగా ఆలోచన విధానం పెరుగుతుందన్నారు ఎమ్మెల్యే నాయిని. ఎంతో మంది విద్యార్థులని క్రీడాకారులని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి వారి తాపత్రయం నిజంగా కూడా చాలా సార్లు వ్యక్తపరచడం జరిగింది. మరి విద్యార్థులు, క్రీడాకారులు మీరందరూ కూడా ఏదో వచ్చినమా, ఆడినమా, పోయినమా అనేది కాకుండా పట్టుదలతోటి మన గోల్ మనం రీచ్ కావాలంటే ఏమి చెయ్యాలి, మీకు మీ జీవితానికి, మీ ఆరోగ్యానికి, మీ కుటుంబ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేటువంటి క్రీడలు ఉన్నాయి. పట్టుదలతో ఆడుతూ చదువులో రాణించాలన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఆటల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమితో నిరాశ చెందకుండా పట్టుదలతో గెలిచేందుకు ప్రయత్నించాలన్నారు. క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఎదిగే వయసులో స్పోర్ట్స్మెన్షిప్ అనేది డెవలప్ చేసుకుంటారు. ఓటమైనా గెలుపైనా ఒకే విధంగా తీసుకునే మానసిక స్థైర్యాన్ని మీకు కల్పించే ఏదైనా ఉందంటే అది కేవలం ఆటలు, క్రీడలు మాత్రమే. మీరు ఏదైనా కూడా లైఫ్లో ఒక గోల్, ఇదంతా కూడా లైఫ్లో ఒక టీచింగ్. ప్రతిదీ కూడా ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలుసుకొని ముందుకెళ్లడమే లైఫ్ అంటే. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. 3 రోజుల పాటుగా జరగనున్న 62 ఈవెంట్స్ లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులతో హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియం కలకలలాడుతోంది.